గగన్ భూమిని గెంటేసేసరికి భూమి బయట అలాగే నిలబడి ఉంటుంది. ఇక బాగా వర్షం పడుతూ ఉండడంతో భూమి ఆ వర్షంలో తడుస్తూ అలానే చలికి వణికిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో శారద, శివ, పూరి అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. గగన్ కూడా ఇక గదిలోకి వెళ్ళి పడుకోవడానికని చూస్తూ ఉంటాడు. కానీ భూమి గుర్తొచ్చి పదే పదే బయటికి వచ్చి భూమిని చూస్తూ ఉంటాడు. ఇక అయినా కానీ భూమిని లోపలికి పిలవకుండా ఇక తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే శారద వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. అలా వర్షంలో తడుస్తూ ఉండడం వల్ల కొద్దిసేపటికి భూమి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతూ ఉంటుంది. ఇక తెల్లవారగానే శారద బయటికి వచ్చి భూమి కోసం చూస్తూ ఉంటే భూమి కనపడదు. ఇక ఏమైందా అని చూసేసరికి భూమి కింద పడిపోయి ఉండేసరికి శారద చాలా కంగారు పడిపోతూ పూరి, గగన్, శివ అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అమ్మ భూమి అని శారద పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తుంది. ఇంతలో గగన్, పూరి అందరూ కూడా అక్కడికి వస్తారు. అరే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా, భూమి లేవట్లేదు అని శారద కంగారు పడిపోతూ ఉంటే అలాగే అని గగన్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. శారద చాలా బాధపడిపోతూ ఏంటిరా ఇది అని అంటూ ఉంటే వెళ్ళిపోమని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఇక బయటికి వచ్చి ఎందుకు తను అలా వర్షంలో తడిసింది, తడవాల్సిన అవసరం ఏంటి అని శారదను ప్రశ్నిస్తూ ఉంటే శారద గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కొద్దిసేపట్లో తనకి స్పృహ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. శారద గగన్ దగ్గరికి వచ్చి ఏంటిరా ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అని గగన్ని మందలిస్తూ ఉంటే అమ్మ ప్లీజ్ వద్దు అని గగన్ చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఇంతలో భూమికి స్పృహ వస్తూ ఉంటే నర్స్ వచ్చి శారదకు విషయం చెప్తూ ఉంటుంది. వెంటనే శారద పరిగెత్తుకుంటూ ఇక భూమి దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా అలా వర్షంలో తడుస్తూ ఉన్నావు, వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని భూమి చెప్తూ ఉంటుంది. మా పుట్టింటి వాళ్ళు నన్ను వదిలేశారు, వాళ్ళ దృష్టిలో నేను చనిపోయి ఒకరోజు అవుతుంది, అందుకని ఇక నేను చచ్చినా బతికినా అక్కడే, అందుకే ఉండిపోయాను అని భూమి చెప్తూ ఉంటే శారద బాధపడిపోతూ ఉంటుంది. ఇక గగన్ కూడా భూమి దగ్గరికి వస్తాడు. వరే ఇప్పటికైనా సరే భూమిని తీసుకెళ్దాంరా అని శారద అంటూ ఉంటే గగన్ ఒప్పుకోడు. అయినా తనని వెళ్ళిపోమని ఎప్పుడో చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటే నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావురా, ముందు భూమిని ఇంటికి తీసుకెళ్ళాం, కొద్ది రోజులు నువ్వు ఏమీ మాట్లాడకు, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని శారద చెప్తూ ఉంటే లేదు తను నా ఇంటికి రావడానికి వీల్లేదు అని గగన్ చాలా కోపంగా చెప్తూ ఉంటే భూమి బాధపడిపోతూ ఉంటుంది. మరి నన్నెందుకు కాపాడావు బావా అని భూమి అడుగుతూ ఉంటే నాకు మనసు బుద్ధి లేదు కానీ మానవత్వం ఉంది, అందుకని ఆ ప్లేస్లో నువ్వు కాకుండా ఎవరున్నా కాపాడుతాను అని గగన్ అంటూ ఇక డబ్బులు తీసుకుని భూమి దగ్గర పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపో, మా ఇంటికి మాత్రం రావద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే భూమి గగన్ చేయి పట్టుకుంటూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.